ఓకే అమ్మా. వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీ స్టూడెంట్స్కు వెల్కమ్. మనకు ఈరోజు జూలై 3వ తేదీన నీటిపారుదల అనే పాఠ్యాంశాన్ని ఎగ్జామ్ పెట్టామమ్మా మీకు అందరికీ. ఈ పాఠ్యాంశాన్ని పేపర్ను మళ్ళా విశ్లేషణ చేస్తున్నాం. అంటే నీటిపారుదల అంటే ఏంటి? మానవుని అవసరాల కోసం కృత్రిమంగా పంటలను సాగు చేయడాన్ని నీటిపారుదల అంటారు. అంటే మన అవసరాల కోసం చాలా రకాలుగా యూజ్ చేసుకుంటాం మనం. అదేవిధంగా దేశంలో నీటిపారుదల అనేది 3 రకాలు ఉంటాయి. ఒకటి బావుల ద్వారా చేస్తారు, 2 చెరువుల ద్వారా చేస్తారు, 3 కాలువల ద్వారా చేస్తారు. జనరల్గా కాలువల ద్వారా, బావుల ద్వారా, చెరువుల ద్వారా నీటి వసతి కల్పిస్తున్నాం. మరి దేశంలో కాలువల ద్వారా నీటి వసతి ఎంత విస్తరించిందంటే 62% కాలువల ద్వారా నీటి వసతి ఉంది. దేశంలో కాలువలన్నీ మేజర్గా ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే నదీ ప్రవాహాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే కాలువలు ఎక్కువగా ఉంటాయి. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో కాలువలు ఎక్కువ అని మనకు ఊహ. ఎందుకో ఊహిస్తున్నామంటే నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు, బ్రహ్మపుత్ర నది కావచ్చు, సింధు నది కావచ్చు. ఇవన్నీ జీవనదులే. ఇవన్నీ సంవత్సరం అంతా ప్రయాణిస్తాయి. ఇవి సంవత్సరం అంతా ప్రయాణించడం వల్ల ఉత్తర భారతదేశంలో నదులన్నీ ఎప్పుడు ప్రయాణిస్తాయి కాబట్టి కాలువ ఎక్కువగా తీసుకుంటారు. అంతే, అయిపోయాయి. కాలువలు ఎక్కువగా తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో వర్షం పైన ఆధారపడే నదులు ఇవన్నీ. అందువల్ల ఇక్కడ ఎప్పుడు వర్షం పడితే అప్పుడు నదులు నడుస్తాయి. అందువల్ల ఇక్కడ కాలువల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, వన్ ఆఫ్ ది రీజన్. మరియు తర్వాత బావులు. దేశంలో బావులు ద్వారా నీటి వసతి కల్పిస్తున్నాం. మరి బావుల ద్వారా నీటి వసతి కల్పిస్తున్నామంటే మేజర్గా బావులు ఎక్కువగా ఎక్కడేస్తారు? ఎక్కడైతే అండర్ గ్రౌండ్ లో నీటి వసతి ఎక్కువగా ఉంటే అక్కడే బావులు వేస్తారు. బోరు బావులు 2 రకాలు ఉంటాయి. గొడ్డ బావులు ఉంటాయి, సాధారణ బావులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రాయలసీమలో అనంతపురం జిల్లా తీసుకో. నువ్వు ఎక్కడేసినా నీరు పడదు. నువ్వు వేస్తే ఏం లాభం, వేయకపోతే ఏం లాభం? నువ్వు ఎక్కడేసినా నీరు పడదు. అనంతపురం జిల్లాలో దరిదాపు 200 అడుగుల నుంచి 1000 అడుగుల లోతుల వరకు నీరు పడదు. అందువల్ల ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది రైతులకు. ఎందుకు నీరు పడదు? ఎందుకు ఖర్చు అంతా, ఈ డబ్బులంతా వేస్ట్ చేయాలా? అందువల్ల దరిదాపు రాయలసీమలో బోరుబావులు 2-5% మాత్రమే ఉంటాయి. కానీ నార్త్ ఇండియాలో బోరుబావులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వాళ్ళందరూ బోరుబావుల పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అండర్ గ్రౌండ్ లో వాటర్ ఎక్కువగా ఉంది. నది ప్రవాహం ఉంటే ఆటోమేటిక్ గా భూగర్భ జలం ఎక్కువగా ఉంటుంది. భూగర్భ జలం నీరు అండర్ గ్రౌండ్ లో వాటర్ ఇంకిపోతుంది కాబట్టి, ఆ నార్త్ లో నదులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా నదులు నీరు పోతూ ఉంటుంది. ఆ నది పరిసర ప్రాంతాల్లో, నది పరివాహక ప్రదేశాలలో కావచ్చు, నదికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో కావచ్చు, ఎంతో దూరంలో నీరు ఖచ్చితంగా పడుతుంది. అందువల్ల బావుల్లో తీసుకున్న అగ్రికల్చర్ సెక్టర్ నార్త్ లోనే కనపడుతుంది. కాలువల్లో తీసుకున్న అగ్రికల్చర్ సెక్టర్ నార్త్ లోనే కనపడుతుంది. నెక్స్ట్ చెరువులు అంటున్నాం. చెరువులు ఎక్కడ ఉంటాయి తెలిసిన? బహుశా ఎక్కడైతే నేల గట్టిగా ఉంటుందో, ఎక్కడైతే రాతి పొరలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? ఇక్కడ చెరువులు రాతిపొర ప్రాంతాలలో, గట్టిగా ఉండే పొర ప్రాంతాలలో, లేదా పీఠభూమి పరిసర ప్రాంతాలలో, లేదా కొండ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా చెరువులు ఎందుకు ఉంటాయి? చెరువులో నీరు పోసి ఇంకిపోయింది అనుకో, నువ్వు ఎంత చెరువు అయితే ఏం లాభము? ఇప్పుడు నార్త్ ఇండియాలో చెరువు తగినావు, అది ఒండ్రు మట్టి తీసినావు, పెద్ద చెరువు, నీరు స్టోరేజ్ చేసినావు, నీరంతా ఏమైపోతుంది? ఇంకిపోతుంది. అందువల్ల నార్త్ ఇండియాలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు చెరువుల పైన. సౌత్ ఇండియాలో ఎక్కువగా చెరువుల పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే కొండల గుట్టలు ఉన్నాయి. కొండల పైన పడిన వానను, గుట్టల పైన పడిన వర్షం అంతా నీరు కిందకు వస్తుంది కాబట్టి కింద అడుగు భాగంలో ఎక్కడో చోట కొండకు అడ్డంగా ఒక కట్ట కట్టేస్తే అది స్టోరేజ్ పాయింట్ అవుతుంది. అలా స్టోరేజ్ పాయింట్ ద్వారా పక్షులు, జంతువులు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నేల చాలా గట్టిది. ఒకవేళ నీరు పోసిన ఇంకిపోయే స్వభావం అనేది లేదు, తక్కువగా ఉంటుంది నార్త్ తో పోలిస్తే. అందువల్ల దక్షిణ భారతదేశంలో చెరువుల పైన ఎక్కువగా ఆధారపడతారు. ఉత్తర భారతదేశంలో బావుల పైన ఎక్కువగా ఆధారపడతారు, కాలువల పైన ఎక్కువగా ఆధారపడతారు. ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే పూర్తిగా మనం ఈ బుక్కులు చెప్పినట్టు రాసుకొని, బుక్కులు చెప్పినట్టు చదువుకుంటే వీలు కాదు. మనం జనరల్ గా వెళ్ళాలి. ఎందుకు నార్త్ లో ఎక్కువ ఉన్నాయి? ఇన్ ద వన్ ఆఫ్ ది రీజన్. సౌత్ లో ఎందుకు చెరువులు ఎక్కువ ఉన్నాయి? ఇది రీజన్. ఇదే సౌత్ లో గాన మట్టిగానే ఉంటే ఆటోమేటిక్ గా చెరువుల త్రవ్వకాలన్నీ తక్కువగా ఉంటాయా, ఎక్కువగా ఉంటాయా? మట్టి తేలికైన మట్టి, ఒండ్రు మట్టి ఉంటే తక్కువగా ఉంటాయి. ఇది రీజన్ ఆలోచించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంది? నీటిపారుదల అంటే 3 రకాలు. బావుల ద్వారా వ్యవసాయం చేస్తారు, కాలువల ద్వారా వ్యవసాయం చేస్తారు, చెరువుల ద్వారా వ్యవసాయం చేస్తారు. ఓకే, ఇక్కడ ప్రశ్న ఏంటి? ఏనన్నా ప్రశ్న ఏమిచ్చాడు? క్రింది వానిలో నీటిపారుదల పాఠ్యాంశంలో సరైంది అన్నాడు. మరియు ఓకే, చూడండి, ఫస్ట్ ప్రశ్న చూడండి. బావుల ద్వారా నీటిపారుదల అధికం. బావుల ద్వారా నీటిపారుదల అధికం ఉత్తరప్రదేశ్. దేశంలో ఎక్కువగా బావుల ద్వారా వ్యవసాయం చేస్తారు. ఓకే, భారతదేశంలో ఎక్కువగా దేని ద్వారా వ్యవసాయం చేస్తారు? బావుల ద్వారా వ్యవసాయం చేస్తారు. నీటిపారుదల ఎన్ని రకాలు? 3 రకాలు. వన్ ఆఫ్ ది వెల్,
ఇస్ ద కెనాల్, ఇస్ ద ట్యాంక్స్. బావుల ద్వారా వ్యవసాయం చేస్తారు, కాలువల ద్వారా వ్యవసాయం చేస్తారు, చెరువుల ద్వారా వ్యవసాయం చేస్తారు. అలా భారతదేశంలో ఎక్కువ శాతం దేని ద్వారా వ్యవసాయం చేస్తారంటే బావుల ద్వారా వ్యవసాయం చేస్తారు. ఎందుకు బావుల ద్వారా ఎక్కువ వ్యవసాయం చేస్తారంటే గ్రౌండ్ వాటర్ నార్త్లో ఎక్కువ కనపడుతుంది, నదుల ప్రభావం ఎక్కువగా ఉంది కనపడుతుంది. ఓకే, 62% చేస్తున్నారు. మరి బావుల ద్వారా ఎక్కువ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అంటే ఇదేంటి? కరెక్ట్. మరి బావుల ద్వారా నీటిపారుదల శాతం, ఇది కూడా కరెక్ట్. మరి కాలువల ద్వారా నీటిపారుదల అధికం తమిళనాడు. ఏంటన్నది? ఎస్, గుర్తించాల. ఓకే, మనకు తమిళనాడే అసలు మనకు ఆన్సరే తెలియదు, వాడు తమిళనాడు ఇచ్చాడు, మనం వెంటనే గెస్ చేయాల. సౌత్ లో మేజర్ గా ట్యాంక్స్ ప్రభావం ఉంటాయి కానీ, చెరువుల ప్రభావం ఉంటాయి కానీ, కాలువల ప్రభావం అనేది, బావుల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకు? కాలువలు తీస్తే ఓకే, నువ్వు కాలువ తీసుకున్నావు, నీకు నీరు పారుదల ఉండాలి కదా. నువ్వు ఇంత ఖర్చు పెట్టి కాలువ తీస్తే నదిలో నీరు ఉండాలి కదా. నదిలో నీరు లేనప్పుడు కాలువ తవ్వి లాభం, అవునా కదమ్మా? అందువల్ల సౌత్ లో కాలువలు తక్కువ ప్రభావం ఉంటుంది, చెరువుల ప్రభావం ఎక్కువ ఉంటుంది అని ఇప్పుడే రీజన్ తీసుకొచ్చాను. ఓకే, తమిళనాడు అనేది రాంగ్ అమ్మ. మరియు కాలువల ద్వారా నీటి పారుదల శాతం 24%. ఎస్, కరెక్ట్ కదమ్మా. ఎస్, ఇది కూడా కరెక్ట్. మనం చెప్తున్నాము కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, బావుల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏనన్నా బావుల ద్వారా 62% చేస్తారు, కాలువల ద్వారా 24% చేస్తారు, చెరువుల ద్వారా 2.6% చేస్తారు. చెరువుల ద్వారా 2.6% చేస్తారు. చెరువుల ద్వారా అధికంగా వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం తమిళనాడు. రాంగ్ ఇచ్చాడు కదా. అంటే క్రింది వాణిలో మనకు ఆన్సర్స్ సరైనవి అన్నాడు. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు బీ కేర్ఫుల్, ఎంతగా సరైందా సరికానిదా అనేది ఫస్ట్ అండర్లైన్ చేసి పెట్టాలా. ప్రత్యక్షంగా మన కంటికి కనపడాలి అది సరైందా సరికాందా. వాడు సరైంది అన్నాడంటే మీ బ్రెయిన్లో సరికాంది ఉంటుంది, వాడు సరికాందంటే మీ బ్రెయిన్లో సరైంది ఉంటుంది. అందువల్ల చాలా మంది అమ్మ బ్లండర్ మిస్టేక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇక్కడ తప్పు చేయడం వల్ల ఉద్యోగాలు పోతాయి. అందరూ బాగా చదువుతారు, బాగా దరిదాపులు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉంటారు. ఎందుకు వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారంటే రీజన్ అది. అడావిడి ఉండకూడదు ఎగ్జామ్ లో. కాంపిటేటివ్ అనేది స్నేక్ లాంటిది, ఎప్పుడైనా అది కాటేస్తుంది. అందువల్ల దాని పక్కన పాము దగ్గర ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే క్రింది వాణిలో ఇక్కడ ఆన్సర్ ఏం తీసుకుంటున్నాము? బిసి. ఎక్కడుంది బిసి? అది రాంగ్. ప్లస్ ఏ బి ఎక్కడండి? సి ఆన్సర్. ఏ బి డి అంటే ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. రాంగ్ ఏంటి? సి. ఓకే, తదుపరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామమ్మా. నెక్స్ట్ ప్రశ్న చూడండి. క్రింది వాణిలో నీటిపారుదల పాఠ్యాంశంలో సరికానిది అన్నాడు. ఫస్ట్ ఇది తీసుకోవాలి మనం. సరికానిది ఏంటి? సరికానిది ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే మన బ్రెయిన్లో ఇదే చాలా కీలకం. మన పాఠ్యాంశంలో కావచ్చు, మన ఎగ్జామ్ ప్యాటర్న్ లో కావచ్చు, కీలకం అనేది ఇదే. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, క్రింది వాణిలో నీటిపారుదల పాఠ్యాంశంలో సరికానిది. ఫస్ట్ ప్రశ్న చదవండి. చెరువుల ద్వారా నీటిపారుదల అధికం తమిళనాడు. కరెక్టా? కరెక్ట్. చెరువుల ద్వారా నీటిపారుదల అధిక శాతం 2.6%. కరెక్టా? కరెక్ట్. దేశంలో అతిపెద్ద చెరువు ఖమ్మం చెరువు. ఇది గజపతి చెరువు. తప్పు. వాస్తవంగా గజపతి రాజులు ఒక చెరువును త్రవ్వించారు. గజపతి రాజులు త్రవ్వించిన చెరువే ఖమ్మం చెరువు. గజపతి రాజులు 15వ శతాబ్దంలో చెరువును త్రవ్వించారు. గజపతి రాజులు, ఒడిశా గజపతి రాజులు. ఆ చెరువు పేరు ఖమ్మం. అది 15 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్లు, 7.5 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ వెడల్పు ఉంది. ఓకే, అందువల్ల దేశంలో కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువు. ఏది? తవ్విందెవరు? గజపతి రాజు. చెరువు పేరేంటి? ఖమ్మం చెరువు. అంటే ఈ ఖమ్మం చెరువు ఇక్కడ రావాలన్నా ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రజెంట్ ప్రకాశం జిల్లా ప్లస్ మార్కాపురం సరిహద్దుల్లో కనపడుతుంది. ఇది అతిపెద్ద చెరువు, ఆసియా ఖండంలో అతిపెద్ద చెరువు. ఇక్కడ ప్రశ్న తప్పుగా ఇచ్చాడు, ఇది తప్పని గుర్తించాలి. తర్వాత దేశంలో అతి పొడవైన కాలువ ఇందిరాగాంధీ. ఏనన్నా? దేశంలో అతి పొడవైన కాలువ ఇందిరాగాంధీ. భారతదేశంలో కాలువల ద్వారా అధికంగా ఉత్తర భారతదేశంలో వ్యవసాయం చేస్తున్నారు. రాజస్థాన్కి నీరు కావాలని, రాజస్థాన్లో నదులు లేవు,
అందువల్ల ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలా లేదా? అందువల్ల ఏం చేశారంటే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న బాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి, తర్వాత హరేకే ప్రాజెక్ట్ నుంచి, ఈ 2 ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకొని రాజస్థాన్ కెనాల్ పంపిస్తున్నారు. ఆ రాజస్థాన్ కెనాల్ పేరు మార్చడం జరిగింది. దాన్ని ఇందిరాగాంధీ కాలువ అంటారు. ఇది దేశంలో అతి పొడవైన కాలువ. ఇది రాజస్థాన్ లో నడుస్తుంది. దీని పొడవు వచ్చేసి 650 కిలోమీటర్లు. సబ్ కెనాల్స్ తో పాటు 1000 కిలోమీటర్ల పొడవు. ఇది 1000 కిలోమీటర్లు. ఓకే, ఒకవేళ రేపు ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ లో అతి పొడవైన కాలువ అని ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో అతి పొడవైన కాలువ హంద్రీనివా కెనాల్ ఏమా ఏపీలో. ఎందుకంటే కర్నూలు నుంచి నంద్యాల, అనంతపురము, సత్యసాయి, కడప ప్లస్ చిత్తూరు, అన్నమయ్య సరిహద్దు అన్ని జిల్లాలు టచ్ అవుతుంది. కాబట్టి రేపు ఫ్యూచర్ లో అతుపడమైన కాలం హంద్రీనివా కెనాల్ అనేది రావడానికి అవకాశం ఉంది. హంద్రీనివా కెనాల్ నీరు కృష్ణా నదిని తీసుకుంటుంది. బహుశా రేపు ఫ్యూచర్ లో ఏపీ జాగ్రత్తలు మాట్లాడుతాం దీని గురించి. తర్వాత మరియు డి వచ్చేసి దేశంలో అతి పొడవైన కాలం ఏంది? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కెనాల్కి ఒకప్పుడు పేరేమని పెట్టేవారు? రాజస్థాన్ కెనాల్ అన్నారు. ఏంటి? రాజస్థాన్ లో ఉండే కాలవే రాజస్థాన్ కెనాల్. ఈ రాజస్థాన్ కెనాల్కు ప్రశ్న ఒకసారి అడిగాడు. ఈ రాజస్థాన్ కాలువకు నీరు ఏ నది నుంచి స్వీకరిస్తున్నారంటే సట్లెజ్ నది. సట్లెజ్ నది ఎవరంటే సింధు నది ఉపనదులు. సింధు నది ఉపనదులలో అతి పొడవైన ఉపనది సట్లెజ్. సింధు నది ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అలా సింధు నదికి అతి పొడవైన ఉపనదులలో సట్లెజ్ నది నుంచి మరి రాజస్థాన్ కెనాల్కు లేదా ఇందిరాగాంధీ కెనాల్కు రాజస్థాన్ కు నీటి వసతి కల్పిస్తున్నారు అని మన పాఠ్యాంశంలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏమన్నాడు? సరికా అనేది అన్నాడమ్మా. సరికా ఏది? సి అంటే ఒక్కటి మాత్రమే, అక్కడ ఏం లేవు కాబట్టి గెస్సింగ్ చేసేసాము. సి సరికాంత్. 3వ క్వశ్చన్, క్రింది వాని అంశాలు సరికానివి అన్నాడు. క్రింది వాని అంశాలు సరికాని. ఇక్కడ కూడా సరికానివి అడిగాడు. డ్యాములు అధికం మహారాష్ట్ర. ఏటమ్మా? మహారాష్ట్ర. ఇది చూడండి అమ్మా, ఈ డ్యాములు నిర్మించాలని ఆలోచన మొదటిసారిగా మహారాష్ట్ర వాసులకు వచ్చిందంట. ఎందుకంటే పశ్చిమ కనుమలో వర్షం బాగా పడుతుంది. కానీ పశ్చిమ కనుమలో వర్షం బాగా పడినా కూడా మహారాష్ట్ర కరువు అవుతుంది. పశ్చిమ కనుమల్లోనే మహారాష్ట్ర ఉండేది. పశ్చిమ కనుమలో పడమర దిశలో మహారాష్ట్ర ఉంది, తూర్పు దిశలో కూడా మహారాష్ట్ర ఉంది. కానీ మహారాష్ట్రలో నేలలు మంచిగా ఉన్నాయి, మీకందరికీ తెలుసు, నల్లరేగడి నేలలు. కానీ పంటలు పండించుకోలేకపోతున్నారు. అందువల్ల ఆ రోజున మరి మహారాష్ట్రలో కొందరు ప్రముఖ పర్యావరణవేత్తలు, ప్రముఖ వ్యక్తులు, పర్యావరణవేత్తలు ఒక సలహా ఇచ్చారు. మీ రాష్ట్రంలో మంచి నేలలు ఉన్నాయి, మీరు వర్షం మీకు పడుతుంది, మీరు స్టోరేజ్ చేసుకోలేకపోతున్నారు. కొండల దిగు ప్రాంతంలో నీటికి అడ్డంగా ఒక కట్ట కట్టేస్తే వాటిని డ్యామ్స్ అంటారు. అలాంటి డ్యామ్స్ మీరు నిర్మించుకుంటే రేపు ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో మంచి నేలలు ఉన్నాయి కదా, మీకు పంటలు పండించుకోవచ్చు అనే ఆలోచనతో ఎప్పుడో తీసుకొస్తే వెంటనే వినోద భావ కూడా ఒక కీలక వ్యక్తి ఎందులో డ్యాన్సులు ఆయన కూడా చెప్పాడు, ఇలా చేసుకుంటే మీరు ఫ్యూచర్ ఉంటుందని చెప్తే వెంటనే ఏం జరిగిందంటే అందరూ అలవాటు పడిపోయినారు డ్యాములు నిర్మించుకోవడానికి. అలా దేశంలో డ్యామ్స్ ఎక్కువ నిర్మించుకోవడం వల్ల ఈ మధ్యకాలం మీరు గమనించుంటారు, మహారాష్ట్ర నుంచి ఎక్కువ దిగుబడి వస్తుంది చూస్తున్నారు మీరు. ఓకే, మరియు ఫ్రూట్స్ అన్ని ఎక్కువగా వస్తున్నాయి. ఉల్లిలు కావచ్చు, వెల్లులు కావచ్చు, ఏమో చీనాకాయలు కావచ్చు, ప్లస్ కమలా పండ్లు కావచ్చు. ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారుతుంది. పెద్ద పెద్ద సీతాఫలం పండ్లు కూడా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. అంటే అనేక రకాల పంటలు పండిస్తున్నారు. రీజన్ అంటే డ్యాములు ఎక్కువగా ఉన్నాయి. మరి మహారాష్ట్రలో డ్యాములు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, దేశంలో మహారాష్ట్ర డ్యాములు ఎక్కువ ఉన్నాయి. ఓకే, వెరీ నైస్, బాగుంది. నీటిని నిల్వ అధికం అంటే నీటి నిల్వ అధికం, రాంగ్. ఇది భారతదేశంలో నీటి నిల్వ అధికం ఏది? ఇందిరాసాగర్. ఏంటమ్మా? ఇందిరాసాగర్. ఇందిరాసాగర్ ఏ నది పైన ఉంది? నర్మదా నది పైన. ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ లో. ఇందిరాసాగర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. ఇక్కడ కరెంట్ డేటాలో ఒకటి తీసుకుంటే దేశంలో ఫ్లోటింగ్ సోలార్ పార్కు ప్రపంచంలో అతిపెద్దది ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైన వాటర్ లో సోలార్ ప్లేట్స్ పెట్టేస్తారు. సోలార్ ప్లేట్స్ పెట్టేసి ఇది ప్రోడక్ట్ గా స్టార్ట్ అయిందంటే దేశంలో కాదండి, ప్రపంచంలో అతిపెద్ద వాటర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఇక్కడే ఉంటది. ఎక్కడ? ఇప్పుడు సోలార్ పార్క్ మన ఇంటి పైన పెడతాం, వీళ్ళు ఏం చేశారు? నీటి పైన పెట్టారు. నీటి ఆవిరి తగ్గుతుంది. ప్లేట్స్ పెట్టేసినాం అనుకో, ఎండకు ఆవిరి తగ్గుతుంది, నీరు అలా ఉంటుంది. ప్రాజెక్ట్ లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు ప్లేట్స్ గా లేకపోయింది అనుకో, ఖచ్చితంగా ఎంతో మోతాదులో నీరు ఆవిరి అవుతుందా లేదా? తగ్గుతుంది కదా. అందువల్ల అలా యూజ్ కావడానికి మరియు విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడానికి ఈ ఇందిరాసాగర్ లో వాటర్ లో సోలార్ పార్క్ ఏర్పాటు చేశారు. అది పక్కన పెడితేనా నీటి నిలువ అధికం వచ్చేసి దేశంలో ఇందిరాసాగర్ నర్మదా నది పైన ఉంది. ఇక్కడ బాక్రానంగల్ ఇచ్చారు. బాక్రానంగల్ అలాంటిది కాదు నాన్న. దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి? బాక్రానంగల్. దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి? బాక్రానంగల్. ఏ నది పైన ఉంది? సట్లెజ్ నది పైన. ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్ ప్లస్ హిమాచల్ ప్రదేశ్.
ఫస్ట్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్, సెకండ్ ఆప్షన్ పంజాబ్. బార్డర్ లో ఉంది ప్రాజెక్టు. ఆ 2 రాష్ట్రాల బార్డర్ లో బాక్రా నంగల్ సట్లేజ్ నది పైన ఉంది. ఇది దేశంలో అతిపెద్ద ప్రాజెక్టు. కానీ ఇక్కడ స్టోరేజ్ గురించి మాట్లాడినాడు కాబట్టి ఇది రాంగ్ అని మాట్లాడుతున్నాం. తర్వాత పొడవైన డ్యామ్ తెహ్రీ. ఓకే, పొడవైన డ్యామ్ ఇచ్చాడు. దేశంలో పొడవైనది ఏది? ఇరాకుడ్. భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏంటి? ఇరాకుడ్. ఇది ఏ నది పైన ఉంది? మహానది పైన ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో. చాలా సార్లు అడిగాడమ్మా క్వశ్చన్, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది కూడా ఏంటి? రాంగ్. ఓకే, తర్వాత తెహ్రీ డ్యామ్ ఎత్తు 261 మీటర్లు. కరెక్ట్. దేశంలో తెహ్రీ డ్యామ్ ఎత్తు 261 మీటర్లు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఏ నది పైన ఉంది? అలక భగీరథ 2 నదుల కలయిక వల్ల గంగా నది ఏర్పడిందా లేదా? మరియు అలకనంద నది పైన ఉందా, భగీరథ నది పైన ఉందా తెహ్రీ డ్యాము? భగీరథ నది పైన ఉంది. భగీరథ నది పైన 261 మీటర్ల ఎత్తుతో భగీరథ నది పైన ఉత్తరాఖండ్ లో తెహ్రీ డ్యామ్ నిర్మించారు. ఇది దేశంలో అతి ఎత్తైన డ్యాము. దీని ఎత్తు 261 మీటర్లు. ఈ డ్యామ్ నిర్మించేటప్పుడు వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవుతుందని ఉత్తరాఖండ్ వాసులు ఉద్యమం తీసుకొచ్చారు. దీన్ని చిప్కో మూవ్మెంట్ అంటారు. ఏమంటారమ్మా? చిప్కో. మీరు ఎక్కువ ప్రాజెక్ట్ ఎత్తు కట్టేస్తున్నారు. ఇట్లా కట్టేస్తే నీరంతా బ్యాక్ వాటర్ వస్తుంది. ఆ దీవు ప్రాంతాలంతా మునిగిపోతాయి. ముందే హిమాలయాల్లో ఉత్తరాఖండ్, ఇక్కడ వరదలు వస్తాయి, ముందే భూకంపాలు వస్తాయి. మీరు ఎత్తు కట్టించేసి ఒకవేళ డ్యామ్ పగిలిపోయిందంటే దీవు ప్రాంతాలంతా మునిగిపోవడానికి అవకాశం ఉంటుందా లేదా? అందువల్ల ఎత్తు కట్టద్దండి అయ్యా, మీరు కట్టేటప్పుడు చెట్లను నరికేస్తున్నారు, ఈ చెట్లను మేము పూజిస్తున్నాము అని చెప్పేసి ఒక వ్యక్తి మూమెంట్ తీసుకొచ్చాడు. దీన్ని చుక్కో మూమెంట్ అంటాము. సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి ఏ డ్యామ్ వల్ల ఈ ఉనికి వచ్చింది? తెహ్రీ డ్యామ్. అదే తెహ్రీ డ్యామ్ 261 మీటర్ అంటున్నాను. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ లో. ఏ నది పైన ఉంది? భగీరథ నది పైన ఉంది. ఏమా? భగీరథ నది పైన ఉంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు? సరికానివా సరైనవా? సరికానివి. సరికానిది ఏంటి? బిసి. అంటే ఆన్సర్ ఏంటి? బి. ఓకే, ఈ విధంగా చాలా బాగా చదువుతున్నారు. ఇదే విధంగా చదవాలన్నా. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 4th బిట్ వచ్చేసి నీటిపారుదల ప్రాజెక్ట్ గురించి సరైంది ఏంటమ్మా? సరైంది. క్వశ్చన్ చూడన్నా, సరైంది అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ మనకు. సరి అయినవి అన్నాడు. అది చాలా కీలకం. ఇదే అమ్మా ఎగ్జామ్ లో మిమ్మల్ని ఖచ్చితంగా గట్టికి తీసుకొచ్చేది కీలకం ఇదే. సరైనవా సరికానివా. ఫస్ట్ భారీ తరహా ప్రాజెక్టులు 10,000 హెక్టార్ల కన్నా తక్కువ అన్నాడు. అంటేనన్నా ఎక్కడైతే ప్రాజెక్టులు కడతారో ప్రాజెక్టులు కట్టిన చోట నీటిపారుదల ఉంటుంది. అలా నీటిపారుదల ప్రాజెక్టులను వివరణ చేసింది కేఎల్ రావు, లక్ష్మణరావు. ఇతను 1974-75 సంవత్సరంలో కేఎల్ రావు ప్రాజెక్టులను 3 రకాలుగా డివైడ్ చేశాడు. భారీ తరహా ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు. ఎన్ని రకాలుగా విభజన చేశాడు? 3 రకాలు. భారీ తరహా ప్రాజెక్టులు అంటే 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువ. మధ్య తరహా ప్రాజెక్టులు అంటే 2,000 నుంచి 10,000 లోపు. చిన్న తరహా ప్రాజెక్టులు అంటే 2,000 కన్నా తక్కువ. స్మాల్ ప్రాజెక్ట్స్, మీడియం ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్. మేజర్ ప్రాజెక్ట్స్ ఈస్ ద 10,000 hectares above. Medium projects is the 2,000 hectares to 10,000 hectares below. అది మైనర్ ప్రాజెక్ట్ ఈస్ ద 2,000 hectares బిలో. నీటి వసతి కల్పిస్తే వాటిని ప్రాజెక్టులు అంటారు. అలాంటి ప్రాజెక్టులు కె లక్ష్మణరావు విభజన చేశాడు. ఆ ప్రాజెక్టులో ఉండే నీటిని క్యూసెక్కుల రూపంలో చెప్తాము. క్యూసెక్కుల ఫాదర్ ఎవరంటే కె లక్ష్మణరావు. అయినా కదా ప్రాజెక్టులో ఇన్ని టీఎంసీల నీరు ఉండదని చెప్పింది. అందువల్ల కె లక్ష్మణరావును క్యూసెక్కుల మ్యాన్ అంటాం. ఓకే, వెరీ నైస్. ఇక్కడ భారీ తరహా ప్రాజెక్టులు 10,000 హెక్టార్ల కన్నా తక్కువ. కరెక్టా తప్పది? వెరీ నైస్ అమ్మ, చాలా మంచిగా చదివారు. వాస్తవంగా చాలా బాగా చదివారు, నేను గమనించాను. తర్వాత ఏంటి? మధ్య తరహా ప్రాజెక్టులు 2,000 నుంచి 10,000. కానీ ఏడేంది? ఏంటి? తప్పు. అంటే 1, 10, 100, 7, 10,000, 20,000. 2 కనపడుతున్నా 2,000 జోలికి బాగూడదు. ఇది 20,000 ఇచ్చినాడా 2,000 ఇచ్చినాడా గమనించాలా. ఓకే, ఇది కూడా రాంగ్. తర్వాత చిన్న తరహా ప్రాజెక్టులు 2,000 హెక్టార్ల కన్నా తక్కువ. ఇది కూడా తర్వాత జాతీయ ప్రాజెక్ట్ ఇందిరాసాగర్. కరెక్ట్. పోలవరం పేరు మరొక పేరు ఏంటి? ఇందిరాసాగర్.
పోలవరం పేరేంటమ్మా? ఇందిరాసాగర్. ఇది రాష్ట్రంలో వన్ ఆఫ్ ది జాతీయ ప్రాజెక్టు. దేశంలో 12 జాతీయ ప్రాజెక్ట్స్ ఉన్నాయమ్మా. ఇది ఒకటి. పోలవరం పేరు మార్చారు, ఇందిరాసాగర్ అని పేరు మార్చారు. ఓకే, ఇది కరెక్ట్. ఇందులో సరైనవి అన్నాడు. సరైనది ఏంది? డి. ఆన్సర్ వచ్చేసి సి. ఆన్సర్ వచ్చేసి సి. ఆప్షన్ లో కరెక్ట్ వచ్చేసి డి. ఇందిరాసాగర్ అనేది పోలవరం నాన్న. పోలవరం అనే ప్రాజెక్టు గోదావరి నది పైన నిర్మించారు. పోలవరం ప్రాజెక్టు ఏర్పాటు చేసిన సంవత్సరం 1983. పోలవరం రూపకర్త వెంకటకృష్ణ దివాన్ అయ్యార్. 1941 సంవత్సరంలో వెంకటకృష్ణ దివాన్ అయ్యార్ అనే వ్యక్తి ప్లానింగ్ ఇచ్చాడు. ఆ ప్లానింగ్ ప్రకారం 1983 సంవత్సరంలో గోదావరి నది పైన పోలవరం శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ పోలవరం శిలాఫలకం అల్లే మార్చిపోయింది మొత్తము. తర్వాత రాజశేఖరుడు వచ్చేసి ఆ పలకను అలా తుడిచి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించాడు. తర్వాత రాజశేఖరుడు చనిపోవడం వల్ల, తర్వాత డిఫరెంట్ ప్రభుత్వాలు రావడం వల్ల ఇది ముందుకు సాగుతానే ఉంది. రబ్బర్ లాగా పీకుతాంటూ సాగుతానే ఉంది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కాదు. కంప్లీట్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కు మంచి అనుకూలం ఎక్కువగా ఉంటది. అట్లా కోస్తా వాళ్ళకి బాగుంటుంది, రాయలసీమ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే, పోలవరం నీరు నుంచి కృష్ణానదిలో కలుపుతారు. కృష్ణానది నీరు వచ్చేసి హంద్రీనివలో కలుపుతారు. కాబట్టి ప్రతి సంవత్సరం వరద నీరు ఎక్కువగా వెళ్ళిపోతున్నది. ఎక్కడికి? బంగాళాఖాతంలోకి. అలాంటి ఆలోచన 1941 సంవత్సరంలో మరి దివాన్ వెంకటకృష్ణ అయ్యార్ రూపకల్పన చేశారు. వాస్తవంగా మరియు కరువు ఎక్కువ వచ్చింది. 1837లోనే గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో కరువు వచ్చింది. ఆ కరువులను చూసేసి అక్కడ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు సార్ అర్ధర్ కాటన్. 1852-1855 మధ్య కట్టాడు కరువును చూసి. అలాంటి కరువు రాబోయే రోజుల్లో చూస్తారు. నీరంతా వృధాగా బంగాళాఖాతం లేకపోతుంది గోదావరి నది, ఇక్కడ ప్రాజెక్టు కట్టండి అని చెప్పేసి ఆ రోజు దివాన్ వెంకటకృష్ణ అయ్యార్ 1941లో చెప్తే ప్రతి సంవత్సరం వేస్ట్గా అవుతుందమ్మా. ఆగస్టు సెప్టెంబర్లో వరద ఎక్కువ ఉంటుంది. మహారాష్ట్రలో పశ్చిమ కనుమల వర్షాలు బాగా పడతాయి. పడినప్పుడు నీరు అంతా వరద అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అదే నీటిని మనం తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి అదే నీరుని రాయలసీమ, కోస్తాంధ్రాలు తీసుకుంటే సేఫ్గా వ్యవసాయం చేసుకోవచ్చా లేదా? ఎస్. అంటే ఇది జాతీయ ప్రాజెక్ట్. అంటే జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంది? జాతీయ ప్రాజెక్ట్ అంటే మనీ అంతా సెంట్రల్ ఇస్తారు. ప్రాజెక్టు కట్టుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ కట్టుకోవాలా. కానీ ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆ నిధుల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కట్టే 2 లాభాలు ఉన్నాయి. విశాఖపట్నం ఐరన్ స్టీల్ కంపెనీకి వాటర్ పోతుంది. స్టీల్ కంపెనీకి నీరు కావాలా. దీనికి 2 కాలువలు ఉన్నాయి, ఎడమ కాలువ, కుడి కాలువ. ఎడమ కాలువ నుంచి విశాఖపట్నంకి నీరు పోతుంది ఐరన్ స్టీల్ కంపెనీకి. కుడి కాలువ నుంచి ఆ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వాటర్ సోర్స్ తీసుకుంటారు. అందువల్ల దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్లస్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ఓకే, కంప్లీట్ అవ్వడానికి ఏదో టార్గెట్ ఇచ్చారు 2027. బహుశా 27 కాదు, నేను 30 అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, తర్వాత చూద్దామమ్మా. మీ మాట మంచి అయితే పుష్కరాలు మన అందరం కలిసిపోదాము. ఓకే, మీరు జాబులు కొట్టేస్తే 2027కి ఎట్ట రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే క్యాలెండర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ఉంది కాబట్టి బహుశా మీకు ఎగ్జామ్స్ టోటల్ క్లియర్. పోస్టింగ్ రేపు ఫిబ్రవరి 5 లోపల పోస్టింగ్ ఇది చేసుకుంటారు. బాగా చదువుకుంటే వస్తుంది. ఓకే, యూజ్ చేసుకోండి. మనం స్టడీ అవర్స్ కూడా నిర్వహిస్తున్నాము. సాయంకాలము మీరు స్టడీ అవర్స్ కూడా ఇక్కడ చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఉంటాము, డైరెక్టర్స్ ఉంటాము, ఇక్కడ యూజ్ చేసుకోండి. ఓకే, క్రింది వాణిలో సరైంది అన్నాడు. దామోదర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన 48. ఇక్కడ ఏం రాశారు? 46. టెన్నిస్ సహకారం డివిసి కరెక్ట్. ఇంజనీర్ వచ్చేసి వార్దిన్. కరెక్ట్ అమ్మా, ఇది లెటర్ తప్పైంది, వార్దిన్. మరియు ఇక్కడ 2వ బహుళార్థక ప్రాజెక్టు మొదటి. దేశంలో ఇక్కడ ఆన్సర్స్ ఏంటి? సరైంది అన్నాడు. సరైంది ఆన్సర్ చూడండి. క్రింది వాణిలో సరైంది. దామోదర్ ప్రాజెక్టు 1946 అంటే ఇది రాంగ్ కదా. ఓకే, టెన్నిస్ సహకారం డివిసి అన్నాడు. టెన్నిస్ సహకారమే బి ఆన్సర్. ఇంజనీర్ వచ్చేసి వార్దిన్, బిసి రావాలి ఆన్సర్. ఓకే, ఇది తీసేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అమ్మా? బిసి. ఓకేనా? ఇంజనీర్ వచ్చి వార్దిను. ఇది 2వ బహుళార్థక ప్రాజెక్ట్ కాదు, మొదటి బహుళార్థక ప్రాజెక్ట్. ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏది? డివిసి. బహుళార్థక ప్రాజెక్టులు అంటే అనేక ఉపయోగాలున్న ప్రాజెక్ట్ను ఏమంటారమ్మా? బహుళార్థక ప్రాజెక్ట్. అనేక ఉపయోగాలున్న ప్రాజెక్ట్ ఏమంటారు? బహుళార్థక ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. చూద్దాము. ఆన్సర్ ఏంటి? బిసి. ఏ సంస్థ సహకారం ఇది? ఏమ్మా, ఈ దామోదర్ ప్రాజెక్ట్ ఏ సంస్థ సహకారం?
టెన్నిస్ సమకహార్. టెన్నిస్ అనేది అమెరికాలో ఉంది. అమెరికాలోనే టెన్నిస్ సహకారం ఇచ్చిందంట ఈ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి. నెహ్రూ శంకుస్థాపన చేశాడు. ఆ రోజు ఈ దామోదర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి వచ్చాడు నెహ్రూ. ఏమన్నాడు తెలిసిన, ఇలాంటి ప్రాజెక్టులు దేశంలో ఎక్కడున్నా ఆధునిక దేవాలయాలుగా వర్ణించండి, అనేక ఉపయోగాలు ఉంటాయి, ఆధునిక దేవాలయాలు వర్ణించండి అని చెప్పడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ను? బహుళార్థ ప్రాజెక్ట్. వన్న ఇది మీకు క్లారిటీ రాలేదు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది ఒక ప్రాజెక్ట్ నాన్న. దీన్ని డివిసి అంటారు. ఈ డివిసి 1948వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరంటే నెహ్రూ. నెహ్రూ ఏమన్నాడు, ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటి ఉపయోగాలు తెలిసినా, ఈ నది దేనిపైన ఉంది? దామోదర్ నది పైన ఉంది. దామోదర్ నది నీరు వచ్చేసి మొత్తం ఇటు పక్కన కలకత్తా అంతా ముంచేస్తాను ఈ దామోదర్ నది నీరు వచ్చేసి. ప్లస్ ఈ దామోదర్ నీరు అంతా వచ్చేసి కలకత్తాలో హూగ్లీ నదిలో పడుతుంది. ఈ నది నీరు వచ్చేసి కలకత్తా హూగ్లీ నదిలో పడుతుంది. ఈ నది ఎక్కువ నీరు వస్తుంది. నీరు మట్టి అంతా తీసుకొచ్చేసి హూగ్లీ నదిలో పడిపోవడం వల్ల హూగ్లీ నది ఏమైపోతుంది? కలుషితం అయిపోతుంది, పూడిపోతుంది. అందువల్ల వరదలు ఎక్కువైపోతుంది కలకత్తా. ఈ దామోదర్ నదిని ఏమనేవాళ్ళు తెలిసిన? బెంగాల్ దుఃఖదాయిని అనేవాళ్ళు. ఈ బెంగాల్ ప్రాంతాన్ని ఇది దుఃఖిస్తున్నది. అందువల్ల దీన్ని ఏదో విధంగా అరికట్టాలని చెప్పేసి నెహ్రూ గారు ఏం చేశాడంటే ఇదే దామోదర్ నది పైన ఒక ప్రాజెక్ట్ కట్టాడు. దాన్ని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. నువ్వేం చేయాలన్నాడు, ప్రాజెక్ట్ చెప్పాడు. నువ్వేం చేయాలా? వరదల నియంత్రణ చేయాలా. ప్లస్ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దుర్గాపూర్ ఐరన్ స్టీల్ కంపెనీ ఉంది, బొకారో ఐరన్ స్టీల్ కంపెనీ ఉంది. వాళ్ళిద్దరికి ఏమి ఇవ్వాలి నువ్వు? వాటర్ ఇవ్వాల, ప్లస్ వ్యవసాయానికి నీరు ఇవ్వాల, ప్లస్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ నువ్వు యూజ్ కావాలా. అందువల్ల నేను ఈ రోజు నుంచి ఆధునిక దేవాలయాలుగా కొలుస్తున్నాను. నువ్వు అందరికి యూజ్ అవుతున్నావు. దేశంలో ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కడున్నా కూడా మీరు దాటిని ఏమని కొలవాలా? దేవాలయాలు కొలవాలని చెప్పడం జరిగింది. అలాంటి బహుళార్థక ప్రాజెక్టులను దేవాలయాలుగా వర్ణించిన వ్యక్తి ఎవరంటే నెహ్రూ. దేశంలో మొట్టమొదటి బహుళార్థక ప్రాజెక్టు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, డివిసి నాన్న. ఏంటంటే డివిసి. డివిసి వల్ల ఉపయోగాలు వెస్ట్ బెంగాల్ ఉపయోగపడుతున్నది, జార్ఖండ్ ఉపయోగపడుతున్నది, బీహార్ ఉపయోగపడుతున్నది, ఛత్తీస్గఢ్ ఉపయోగపడుతున్నది. 4 రాష్ట్రాలు యూజ్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో 3 రాష్ట్రాలకే పరిమితమైనవి. కానీ జనరల్ గా ఫస్ట్ నుంచి ఎన్ని రాష్ట్రాలు? 4 రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాలు యూజ్ అవుతున్నాయి. ఓకే, ఇది ప్రశ్న. ఓకే, ఇక్కడ రెండవ బహుళార్థిక అన్నాడు కదా. ఏంటి రెండవ బహుళార్థిక? మొదటి బహుళార్థిక అది ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈజ్ ద దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఏ నది పైన ఏర్పాటు చేశారంటే దామోదర్ నది వాటి ఉపనదుల పైన నీరును అడ్డుకట్టడానికి, వరదను నియంత్రించడానికి, ఇలా చాలా ఉపయోగాలు ఉంటాయని కట్టడం జరిగింది. నెక్స్ట్ తదుపరి ప్రశ్న ఇక్కడ ఏం చేశాడన్నా, దామోదర్ గురించి సరైన అంశాలు అన్నాడు. ఓకే చూడండి, ఇప్పుడే చెప్పాను నేను దామోదర్ నుంచి సరైన అంశాలు అన్నాడు. వాస్తవంగానన్నా దామోదర్ విశేషాలు ఏం తెలుసునా? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ను 1948వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. ఆ రోజు మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర పైసలు లేవు. వెంటనే అమెరికా దేశంలో సహాయం అడిగాం. అయ్యా మేము వ్యవసాయాన్ని కొద్దిగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాము, మాకు కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే మేము ఈ ప్రాజెక్ట్ని కట్టుకుంటాము అని చెప్తే వెంటనే అమెరికాలో ఉన్న టెన్నిస్ వ్యాలీ అనే సంస్థ ఏం చేసింది తెలిసిన? కట్టుకోండి బ్రదర్ అని చెప్పడం జరిగింది. ఇది దామోదర్ నది. జనరల్ గా దామోదర్ నది ఎక్కడ జన్మిస్తుంది అంటే ఛోటా నాగపూర్ లో జన్మిస్తుంది. ఛోటా నాగపూర్ అనేది మీకు అందరికీ తెలుసు, జార్ఖండ్ లో ఉంది. ఛోటా నాగపూర్ ప్రాంతంలో టోరీ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఈ దామోదర్ నది ఎవరితో కలుస్తుంది? హూగ్లీతో కలుస్తుంది. ఎవరితో కలుస్తుంది? హూగ్లీతో కలుస్తుంది. హూగ్లీతో కలవడం వల్ల ఈ హూగ్లీ ప్రదేశంలో అంత ఏ నగరం ఉంది? కలకత్తా ఉంది. ప్లస్ ఈ దామోదర్ నదికి ఉపనది ఉంది. ఇక్కడ ఒక బరాకల్ ఉపనది ఉంది, ఇక్కడ కోనార్ ఉపనది ఉంది. ఈ ఉపనదులు కూడా పోయేసి ఎవరితో కలుస్తున్నాయి? దామోదర్. అందరూ కలిసి ఎవరితో కలుస్తున్నారు? హూగ్లీతో కలుస్తున్నారు. అందువల్ల హూగ్లీ ప్రాంతం అంతా పొడిపోతుంది. జనరల్ గా హూగ్లీ నదిలో ఓడరేవు ఉంది, కలకత్తా ఓడరేవు. ఓడరేవు ఉండాలంటే లోతు ఎక్కువగా ఉండాలా, తక్కువగా ఉండాలా? ఎక్కువ ఉండాలా. ఈ ఓడరేవు కూడా పొడిపోతుంది. దేశంలో నది పైన ఆధారపడే ఏకైక ఓడరేవు కలకత్తా ఓడరేవు. ఇది ఏ నది పైన ఉంది? హూగ్లీ నది పైన. ఇది చాలా సార్లు అడిగిన బిట్టు. ఇలా ఓడరేవు ఉంది, సిటీలో ఓడరేవు ఉంది, వరదతో ఇబ్బంది పడుతుంది సిటీ. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన ఏదో ప్లానింగ్ చేయాలని చెప్పేసి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 1948వ సంవత్సరంలో మరి నెహ్రూ గారు ఏర్పాటు చేశారు. ఆ రోజున 7 ప్రతిపాదన చేశాడు, 7 ప్రాజెక్టులు ప్రతిపాదన చేశాడు. దేనిపైన కట్టాలని? దామోదర్ నది వాటి
ఉపనదులు బరాకల్ ఉపనదులు ప్లస్ కోనార్ ఉపనదులు, దామోదర్ ఉపనదులు. ఇలా చేస్తే ఆ రోజున ఏం జరిగాడంటే 7 ప్రాజెక్టులు ప్రతిపాదన చేశారు. ఈ 7 కట్టేస్తే ఏమవుతుంది? వరద నియంత్రణ, ఫ్లడ్ అనేది తగ్గిపోతుంది. రీజన్. రెండోది ఏం చేస్తే ఈ హూగ్లీ అనేది పూడిక అనేది పూడికి ఏమవుతుంది? తగ్గుతుంది. పూడికంటే పూడిపోవడం అది కూడా తగ్గుతుంది. ఇంకా మూడో రీజన్ ఏంటి? ఇక్కడ జార్ఖండ్ లో బొకారో ఐరన్ స్టీల్ కంపెనీ ఉంది. ఇదే దేశంలో అతిపెద్ద ఐరన్ స్టీల్ కంపెనీ. ఇదే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ ఐరన్ స్టీల్ కంపెనీ ఉంది. ఇది కూడా వన్స్ అపాన్ ఎ టైం ఇప్పుడు కూడా దుర్గాపూర్ నడుస్తుంది, బొకారో నడుస్తుంది. ఈ 2 కంపెనీలకు వాటర్ కావాలా, ప్లస్ ఈ 2 కంపెనీలకు పవర్ కావాలా. నువ్వు సపోర్ట్ చేయి, మేము మొత్తాన్ని సిస్టాన్ని ఏర్పాటు చేస్తాము, పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏర్పాటు చేస్తాము, ప్రాజెక్టులు కడతాము. దీన్నే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటారు, దీన్ని ఆధునిక దేవాలయాలుగా అంటారని చెప్పేసి 7 ప్రాజెక్టులు కట్టారు నాన్న. 7 ప్రాజెక్టులు ప్రతిపాదన చేశారు. 4 కట్టాడు. ఆ 4 ఏంటి? తెలయ, పంచాట్, మైతాన్, కోనార్. ఓకేనా? చూడు, పంచాట్ వచ్చి ఇక్కడ ఉంది, కోనార్ వచ్చి ఇక్కడ ఉంది, మిగిలిన వచ్చేసి తిలియా, మైతాన్ వచ్చేసి బరాకల్ ఉంది. ఇలా ఈడు అడ్డేశాడు, వాడు అడ్డేశాడు, ఈడు వచ్చేవాడిని ఈడు అడ్డేశాడు, మొత్తం నియంత్రణ జరిగిపోయింది. దీన్ని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటాము. దీనివల్ల వ్యవసాయము ఈ పైన జార్ఖండ్ ఉంది ఏనన్నా, ఈ పైన జార్ఖండ్ ప్లస్ వెస్ట్ బెంగాల్ ఉంది ప్లస్ బీహార్, ఈ కింది భాగంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, జార్ఖండ్ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి, వెస్ట్ బెంగాల్ ఇదంతా వెస్ట్ బెంగాల్. వీళ్ళందరికీ నీటి వసతి ఇస్తుంది. అందువల్ల 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుంది. ఎవరు అంటే? ఎస్ ఆర్ నో? ఎస్. తర్వాత ఈ ఎన్ని ప్రాజెక్టులు ప్రతిపాదన చేశాడు? 7 చేశాడు. ఎన్ని కట్టారు? 4 కట్టారు. రూపకర్త ఎవరు? ఇంజనీర్ ఎవరు? వర్ధన్. రూపకర్త ఎవరు? నెహ్రూ. ఆ రోజున ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ. ఎస్. ఆ విధంగా ఈ విధంగా మన ఎగ్జామ్ లో వచ్చిందమ్మా. ఈ వర్ధన్ దామోదర్ వ్యాలీ ఇంజనీర్ అడిగాడు, వర్ధన్ అనే వ్యక్తి. ప్లస్ అదే విధంగా మరియు కోనార్, పంచాట్ డ్యాములు ఉన్నాయా లేవా? కోనార్, పంచాట్ డ్యాములు ఉన్నాయి. ఇది కూడా బి కూడా కరెక్ట్. తర్వాత నెక్స్ట్ ఓకే ఏనన్నా, ఏడు గమనించండి అన్న. ఏం గమనిస్తాము? మరియు మైతాన్ తెలియా ప్రాజెక్టులు కలవా? ఎస్. వరదలు నియంత్రణ చేస్తాయా? చేస్తాయి. చూడనమ్మా, బిట్ ఎంత తేలిగా డివిస్ టోటల్ క్లియర్ చేసేస్తాం. ఎక్కడికి వెళ్తాడు ఎగ్జామినర్? ఎక్కడికి పోలేడు, మన దగ్గర నుంచి ఎక్కడికి పోలేడు. ప్రతిరోజు యూజ్ చేసుకోండి మా ఇన్స్టిట్యూట్ ని. ప్లస్ స్టడీ అవర్స్ కానీ కూర్చొని చదువుకోండి 9 వరకు. తర్వాత ఇంటికి వెళ్ళండి. ఓకే, డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాను. తర్వాత మరొక విషయం ఏంటంటే బాక్రా నంగల్. చూడన్న, బాక్రా నంగల్ ప్రాజెక్టు గురించి అంటే ఇందులో కరెక్ట్ ఏంటివి? ABCD. మరియు బాక్రా నంగల్